4 అధికారంలోకి రాకముందున్నటువంటి ప్రభుత్వాల పనితీరు వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దడానికి ఆనాడు అనేక మంది పెద్దలతోటి అనేక మంది సామాజికవేత్తలతో చర్చలు జరిపి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను బతికియాలంటే గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో ఉపాధి లేకుండా వలసలు పోయేటువంటి పరిస్థితి నుంచి నివారించాలంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడం, ఎక్కడికి వలసలు పోకుండా తిండి లేక ఇబ్బంది పడి పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి కాపాడి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ పథకం నిరాటంకంగా కొనసాగుతూ 2014 ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో ఇది గ్రామీణ ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. నిజంగా ఒకవేళ ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి ఉంటే బాగుండే, కానీ దాన్ని మెల్లమెల్లగా స్లో పాయిజనింగ్ చేస్తూ కిల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఇటీవల పూర్తిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంకు సంబంధించినటువంటి పథకం యొక్క ఆలోచన విధానం ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40% 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, అదేవిధంగా మన జాతిపిత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం శాంతియుతంగానే సాధిస్తామని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద మన దేశానికి జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఎలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని సహా ఆ పేర్లు పూర్తిగా ప్రస్తావించకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా మలిపేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకు కానీ నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సహకరించాలని. అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి, కేంద్ర గ్రామీణాభివృద్ధికి, ప్రధానమంత్రికి పంపు ఈ యొక్క మన నిరసనను మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేటువంటి మాట ఈ దేశానికి మంచిది కాదు, జాతిపితను అగౌరవపరిచినట్టే అనేటువంటి మాట గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ గ్రామీణ ప్రజలకు ఒక లైఫ్ లైన్ వంటి ఈ ఉపాధి హామీని దెబ్బతీసే ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించి 10 దినాలు పెంచి మహాత్మా గాంధీ గారి పేరు కంటిన్యూ చేయాలని మొదటి గ్రామ సభలో మొదటి తీర్మానంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపమని ఇటు మొత్తంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులను అదేవిధంగా ఆ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.